విజయశాంతి రెడ్డి కేసులో చాలా అంటే చాలా రోజులుగా కూడా చాలా ప్రజలకు కావచ్చు, అటు మీడియాకు కావచ్చు చాలా సందేహాలున్నాయి సార్. డిప్రెషన్‌కి లోనయ్యి ఈ నిర్ణయానికి వచ్చింది అని పోలీసులు నిర్ధారించారు అని కొన్ని మీడియా ఛానెల్స్ ఏస్తున్నారు. ఏం చెప్తారు? అంటే ఇంకా పూర్తిగా నిర్ధారించలేదు. ఆ సూసైడ్ నోట్ ఆధారంగా ఆమె ఈ లైఫ్ నచ్చట్లేదు. అందుకొరకు మేము అని అనుకుంటాం చెప్పారు తప్ప, హ్మ్. అంటే డిప్రెషన్‌కు ప్లస్ ఇంకా వేరే రీజన్స్ అని చెప్పి మనకు ఇంకా పూర్తిగా ఆధారం అయితే లభించలేదు. కొంతమంది సగం సగం తెలిసినా కూడా ఆ న్యూస్ అదే పూర్తిగా నిర్ధారితం అయిపోయిందని చెప్పి చెప్తున్నారు. హ్మ్. ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దండి. ఫేక్ న్యూస్ అంటారా సార్ ఇది? అవును. ఇప్పుడు తన ల్యాప్‌టాప్ గాని, ఫోన్ గాని అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు సార్. ఫోరెన్సిక్‌కి కూడా పంపించడం జరిగింది. ఏదైనా క్లూస్ దొరికాయా సార్? ప్రస్తుతం ఇంకా క్లూస్ లభించలేదు. హ్మ్. ప్రాసెస్‌లో ఉంది. మన ఎఫ్ఎస్ఎల్‌కి పంపించాము. ప్లస్ సైబర్ క్రైమ్ కూడా పంపించాము ఫోన్స్. హ్మ్. డాటా రిట్రీవ్ చేస్తారు. వచ్చిన తర్వాత డాటా వచ్చిన తర్వాత మనకు మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఇంకా ఎన్ని రోజులు మనకి ఒకవేళ ఒక నిర్ధారణకు రావడానికి టైం పట్టొచ్చు సార్? ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి కొంచెం టైం, అంటే ఒక 2, 3 డేస్ కావచ్చు, 1 వీక్ కావచ్చు. అయిన తర్వాత తప్పకుండా మళ్ళీ మీడియా మిత్రులందరూ కూడా అప్డేట్ చేస్తాం. అంటే ఈ కేసు ఎలాగో అప్డేట్ చేయాలి కాబట్టి తప్పకుండా అప్డేట్ చేస్తాం. అంతవరకు ఈ ఫేక్ న్యూస్ ప్లస్ రూమర్స్ ఇట్లా క్రియేట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా బాగా సఫర్ అవుతున్నారు. అందుకొరకు వాళ్ళ బ్రదర్ కూడా రీసెంట్‌గా చెప్పాడు. అంటే కొంతమంది ఫేక్ న్యూస్ ఇట్లా పబ్లిసిటీ చేస్తున్నారు. వాళ్ళ మీద నేను డిఫమేషన్ ఏస్తున్నా సార్ అని అట్లా అంటే, లీగల్‌గా మరి మీ ఇష్టం ప్రొసీడ్ కమ్మని చెప్పినాం. కొంతమంది అట్లా చేస్తున్నారని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఓకే సార్. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ సార్. తన పర్సనల్ ఏదైనా అయ్యుండొచ్చు. ఇలాంటి డెసిషన్ తీసుకొని ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు నేటి సమాజంలో అలాంటి మెంటాలిటీకి చాలా కూడా నిర్ణయం తీసుకొని ఇలాంటివి పాల్పడుతూ ఉన్నారు సార్. ఇలాంటి అఘాయిత్యాలకు. అలా ప్రజలకు అవేర్‌నెస్ కోసం ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ షీ టీమ్స్ కూడా ఉన్నాయి. వుమెన్ కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. హ్మ్. డయల్ అండ్ చేసినా కూడా వుమెన్ ఆఫీసర్సే వస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు. అవసరమైతే సైకియాట్రిక్ పేషెంట్ కూడా, అంటే డాక్టర్స్ కూడా అప్రోచ్ కావచ్చు. ఇవాళ ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. అలా ఉంటున్నాయని చెప్పి ఎక్కడ మెన్ ఇన్వాల్వ్ కాకుండా వుమెన్ ఆఫీసర్సే కౌన్సిలింగ్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఆ సమయంలో అట్లా కౌన్సిలింగ్ తీసుకుంటే బెటర్‌గా ఉండేది. ఈ విధంగా జరిగి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను.